గ్రహాంతరవాసి కాదు, గృహాంతరవాసి. ఏం చేస్తుందంటావు? ఏడుస్తుందేమో అని అనుమానంగా ఉంది. ఆడోళ్ళు ఏడిపించే రకమే గాని ఏడ్చే రకం కాదే. అది చిన్నపిల్లరా. మరి ఇప్పుడు దాని ఏడు పాపే మార్గం ఏంటి చెప్పు. ఆపమంటే ఆపేస్తుందిగా. ఏయ్ అప్పు. ఈసారి రివర్స్ లో ట్రై చేద్దాం. ఓకే. ఏయ్ ఏడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అన్నీ మూసుకొని కూర్చొని ఆలోచిద్దాం. ఓకే. మరెవరు? నేను వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొస్తాను. నేను కారు వాష్. మరి అదెవరు ఇప్పుతారా? నమస్కారం. చిన్నపిల్లలకి డైపర్ ఎలా విప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం. డైపర్ పేరులోనే పర్ర ఉంది కదా అని పర్రమని చింపేయకూడదు. డైపర్ చూడటానికి డెలికేట్ గానే ఉంటుంది, కానీ విప్పాక తెలుస్తుంది ఎంత డేంజరో. బాబోయ్, మరి ఎలా విప్పాలండి అని మీరు అడగొచ్చు. వస్తున్నా, డైపర్లోకే వస్తున్నా. చిచి, డైపర్ దగ్గరికే వస్తున్నా. ముందుగా ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకోవాలి. దీనికి గాలి పీల్చుకోవడం ఎందుకురా? సందేహం వద్దు సుమా. పీల్చిన గాలి వదిలేయకుండా గట్టిగా అలాగే బిగబట్టి ఉంచాలి. డైపర్ గురించి చెప్పమంటే యోగా గురించి చెప్తానేంటి? ఏయ్, మీరు అలాగే ఉండాలి. కంగారు పడి విప్పేయకూడదు సుమా. అరటిపండు ఒలిచినట్టుగా ఇలా. వంటల ప్రోగ్రామ్ చెప్పిన చెప్తానంటే తొందరపడి విప్పేస్తే బ్రహ్మాండం బద్దలైనట్టే. రే, ఇటు చూదంటే మనం చచ్చిపోతాం. నేను ఇప్పేస్తా. ఏయ్, నేను ఇప్పేస్తా. వద్దు, నా మాట వినండిరా. వద్దురా బాబు. అయిపోయింది. అయ్యి బాబు, మీరు మా కళ్ళతో తిరగడు బాబు. ఏ కళ్ళు ఒప్పుకోదా? కళ్ళు ఎందుకు ఒప్పుకోదు బాబు? ఒప్పుకుంటుందండి. అది ఎందుకు అని బాధరా. భార్యుడి కారు వేసుకొచ్చారు, మీకు బాధ ఏంటి బాబా? సన్ స్ట్రోక్ అంటే వడదెబ్బరా? కాదు, కొడుకు దెబ్బ. ఏం కొట్టాడా? గెంటేశాడు. ఎందుకు? కూతురు పుట్టిందని. అంతే బాబు, వాళ్ళ పిల్లలు పడితే మనల్ని ఇంట్లోంచి గంటేస్తారు బాబు. పుట్టిన దాడికి కాదు నాకు. నేనేం చెయ్యా? అరే నేనేం చెయ్యా అంటే ఈ వయసులో నువ్వు కనగలవా? మేరా పిచ్కారి మీద దామ్ని ఏంట్రా ఇది? మా సేఫ్టీలో మేము ఉన్నాం. మళ్ళీ ఎందుకు ఏడుస్తుందిరా? ఏమోరా. అయితే ఎలక్షన్ అడుగుదాం. ముందు అది తీర్చావండి. అలెక్సా, yes 8 నెలల పాప సాయంత్రం 5 గంటలకు ఎందుకు ఏడుస్తుంది? కడుపు నొప్పి అయ్యుండొచ్చు. ఛాన్సే లేదు, ఇప్పుడే అన్లోడ్ అయింది. ఆకలి వల్ల కావచ్చు. ఛాన్సెస్ ఆర్ దేర్. అడ్డగాడిదలా ఉన్నావు. పిల్లలు ఏం తింటారో తెలీదారా? తెలుసు. పిల్లలు పాలు తాగుతారా వెదవా? నాకు దొరికారా? నాకు దొరికింది. నాకు దొరికింది. ఎస్. రే, లైట్ ఆపండ్రా. అది సన్ రా, లైట్ కాదు. ఏంట్రా ఎంత బ్రైట్ గా ఉన్నాడు? అట్లీస్ట్ ఆ కర్టన్స్ అయినా క్లోజ్ చేయండి. బంగారు లాంటి కళ్ళు డిస్టర్బ్ చేసావు కదరా. సౌండ్ చేయకండి, అది లెగుస్తుంది. మాస్టారు లేచే ఉంది. జరీ, ఎక్కడా? ఎక్కడో దగ్గర.
మాత్రం దూరంగా. బా వదిలే. అందరి గురించి నువ్వు బతుకుతున్నప్పుడు నా బతుకుని బతకాలి కదరా. అది కాదు జెర్రీ, ఎప్పుడొస్తావు చెప్పు. సారీ చెప్తే వస్తా. సారీయే కదా. సారీ సారీ సారీ. ఎక్కడున్నావు? లండన్. లండనా? యా, లండన్ అన్నావు. లండన్. లవ్ యూ టామ్. రేయ్ చిట్టిని చూస్తుండండి, మేము బయటికి వెళ్ళేసి వస్తాం. సరేరా. చిట్టినా? ఏంటే ఉదయాన్నే ఇలా కూర్చున్నావు? ఎక్కువగా ఆలోచించకే. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళ ప్రోగ్రామ్స్లో బగ్స్ వస్తే డిలీట్ రిఫ్రెష్ అనే బటన్స్ యూజ్ చేస్తారు. అలాగే మనం కూడా అప్పుడప్పుడు మన మైండ్ని యూజ్ చేయాలి. పద ఎక్కడికైనా వెళ్ళి చిల్ అవుదాం. ఈ రోజు నీ అకౌంట్లో బంక్ కొడదాం. పద చలో 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 చలో. చిట్టి షాపింగ్ అన్నగా నువ్వు చేయొచ్చు కదరా. ఏ? అదే ఒక యుద్ధానికి 2 కత్తులు ఎందుకని. ఆహా. మహాప్రభు, మాలాంటి సైనికులు ఎంతమంది ఉన్నా మీ యుద్ధం మీరే చేసుకోవాలి. ఆ యుద్ధం చేసే కదా చిట్టిని కంది. అవునవును, పిల్లలు మాత్రం కనేస్తారు. రెస్పాన్సిబిలిటీ తీసుకోరా. సరే నువ్వు అటు వెళ్ళు, నేను వెళ్తా. మీ నిప్పులు నాకు ఇస్తారా? వాట్ యు మీన్? అది ఇది ఓ అదా, తీసుకోండి. ఇది సరిపోతుందా సైజు? ఎవరికి? 1 year పాపకి. పాపకైతే సరిపోతుందిలేండి. ఓ రేయ్, జెర్రీ, ఇలాంటివి 2 తీసుకుందాం. ఎందుకురా ఇది? ఇందుకు అలా కాదు. నా స్కూల్ పని తెలుసు, జెర్రీ. ఇద్దరిని ఏ, కన్నాను. ఎక్కువైపోద్ది. ఏంటి ఎక్కువ అయ్యేది? పోయి, అయ్, 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 పోయిరా, జెర్రీ. పోయిరా ఇంకొంచెం. ఇదిగో. బాగుందా? బాగుందా? జెర్రీ చిట్టి. ఓ, చిట్టి. నేనే పెడతా. చిట్టి, నేనెవరో తెలుసా నీకు? మీ నాన్నను. అను, నాన్న. ఏదో సాధించాలని పరిగెడుతూ జీవితం చాలా ముందుకొచ్చేసిందిరా. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఏం కోల్పోయానో అర్థమవుతుంది. మీ అన్న కార్తీక్తో నీ పొందాల్సిన చిన్న చిన్న ఆనందాలన్నీ మిస్ అయిపోయానురా. కానీ నీ విషయంలో మిస్ అవ్వను. నీ నవ్వులు, నడకలు, ఆటలు, పాటలు ఏవీ మిస్ అవ్వను. జెర్రీ, నీ ముచ్చట్లాపు, ఫ్లైట్ టైం అవుతుంది. హలో, ఏంటేంటి మా బట్టలు కూడా సర్దేస్తున్నావు? రేయ్, ఫ్లైట్ టైం అయిపోతుంది కదరా, మనం బయలుదేరాలి. ఆహా, నువ్వు వెళ్ళేది బిజినెస్ కోసం కాదనమాట. బిజినెస్ కేరా, కానీ ఫ్యామిలీ బిజినెస్. మళ్ళీ చిట్టి నువ్వు బిజినెస్ చూసుకుంటుంటే నేను చిట్టి ఏం చేయాలి? మరి చిట్టిని వదిలేసి ఎలా వెళ్ళనురా? చిట్టి లేకుండా నేను వెళ్ళనురా. No చిట్టిని way. ఎవరు చూసుకుంటారా? నేను- నా అంత బాగా ఎవరు నేను చూసుకుంటాను చూసుకుంటారా? కదా. నిన్ను ఎవరు చూసుకుంటారా? ముందు నిన్ను, పద. చిట్టిని ఎలా Go, చూసుకుంటారా go, మీరు ఇద్దరు go. కలిసి? చిట్టి, ఓ లేచావా? రా, పాలు తాగుదాం. చిట్టి, మిల్క్ టైం. పట్టుకో. ఫోన్ కాదురా, పాల బాటిల్. ఫోన్ ఇటీ. ఉమా, నీకు తెలియదు